నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో 8 మంది కార్మికులు అధికారులు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే వారిని ఎలాగైనా కాపాడి బయటికి తీసుకురావాలని ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నామని, వారికి ఆక్సిజన్ కూడా ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్తో పాటుగా వివిధ అధికారులు చెప్తున్నారు. ఇందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తున్నాయని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ 3 రోజులుగా ఎస్ఎల్బీసీ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో పాటుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ బదావ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్ మరియు మాజీ మంత్రి జానారెడ్డి, స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డిలతో కలిసి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 రోజులుగా నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఆధునిక సాంకేతిక పరికరాలతో సహాయ చర్యలు చేపట్టడం కోసం కొన్ని వేల కిలోమీటర్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి పనిచేయడానికి వచ్చి ఆపదలో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడడం కోసం కష్టపడుతున్న ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం అలుపెరగని పోరాటం పనిచేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్భంగా తెలిపారు. అదేవిధంగా లోపల ఉన్న 8 మంది అధికారులను, కార్మికులను ఎలాగైనా రిస్క్ చేసి కాపాడాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు 14వ కిలోమీటర్ వద్ద ఘటన జరగగా దాదాపుగా 3 కిలోమీటర్ల మేరకు లోపల వాటర్తో కూడిన బురద, మట్టి నిండిపోవడం వల్ల సహాయక బృందాలు పూర్తి స్థాయిలో లోపలకు పోలేని పరిస్థితి ఉందని, కాబట్టి ముందుగా నీటిని తోడడానికి గాను 7 పంపు మోటార్లను బిగించి నీటిని బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ తర్వాత కూడా బురద, మట్టిని తొలగిస్తే గాని లోపల ఉన్న వారిని తీసుకురావడం కష్టమని సహాయక చర్యలు అధికారులు చెప్తున్నారు. అయితే లోపల ఉన్నవారు అక్కడే ఉన్నటువంటి డ్రిల్లింగ్ మిషన్ కింద ఉంటే గనక ప్రాణాలతో సురక్షితంగా ఉంటారని, లేదా ఘటన సమయంలో బురదలోని చిక్కుకున్నట్లయితే గనక చెప్పలేమని రెస్క్యూ టీం వర్గాల వారు తెలిపారు. ఏది ఏమైనా ఈ నీటిని, మట్టిని తొలగించడానికి గాను మరో 1-2 రోజులు టైం పట్టవచ్చునని అక్కడున్న సహాయక బృందాలు, అధికారులు అంచనాలు వేస్తున్నారు. Something like that without saying what you are doing or not doing. ठीक है सर, आप okay, please hold on. Group photograph के लिए
కొంచెం సైడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ కొంచెం సైడ్ చేయండి సార్. సైడ్ చేయండి సార్. సైడ్ చేయండి సార్. నువ్వు పోయి చూసినావు అప్పుడు నీకు ఏం పని ఉండే? 3 సంఘటనలు జరిగి 12 మంది చనిపోయి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టప్పుడు ఒక్క ప్రాజెక్టు నీళ్ళు రాలే. 2 లక్షల కోట్లు పోయి నువ్వు విమర్శించదలుచుకో కానీ నువ్వు ట్విట్టర్లో పెట్టి పేపర్స్ టీవీలలో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోయిందని వాళ్ళ ప్రచారం కాదు. ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు 15 నెలలకెళ్ళి 24 గంటలు ఏ చిన్న ప్రోగ్రాం ఉన్నా పిలువగానే వస్తాడు. మీ నాయనలాగా 15 నెలలు ప్రతిపక్ష నాయకుల ఫామ్ హౌస్లో పండుకోలే, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఫామ్ హౌస్లో పండుకోలే. కానీ ఈరోజు వర్షిప్ ఇష్టమవుతుంది, రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి అని మమ్మల్ని పంపించి మేము ఇక్కడ ఉండి మేము అన్నీ చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. కానీ మీరు సంస్కారం నేర్చుకోరు ఎప్పుడు కూడా. మీరు విమర్శించాలంటే వస్తున్నాయి. ఈయన ముఖ్యమంత్రి అయిన 3వ నెలలో జూలైలో ప్రగతి భవన్లో ఉంటే పక్కకు మాసాయిపేట సూప్రాన్లో ఆయన కాన్స్టిట్యూన్సీ జడ్జి ఎమ్మెల్యే 26 మంది ప్లస్ పిల్లలు 6-7 సంవత్సరాలు ట్రైన్ కింద పడి మాంసం ముద్దలైతే ఫామ్ హౌస్కి 2 నిమిషాల దూరం. అడుగు మీరు ఆయనని అడుగు, ఎందుకు ఈ సంస్కారం లేదు, ఎందుకు పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పలేదని. కొండగట్టు ఆంజనేయ స్వామి బస్సు కింద పడి 66 మంది చనిపోతే నువ్వు నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడు నీ చెల్లె పోయి మనకు సేవలు అందించడానికి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ పేరు మీద పోలీసులు అడా ఉంటుంది. ఇంతమంది రాలేదు. అయినా మేమందరం కూడా గవర్నమెంట్లో స్కూళ్ళు మాకు వచ్చే సలహాలే కాదు, ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు జరిగిన వాళ్ళందరినీ కూడా ఇచ్చే పనులు ఉన్నాం. అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీ వాళ్ళకి కూడా ఇప్పుడే మీరు మాట్లాడినా మీరు 3250 కిలోమీటర్ల టనల్ ప్రపంచంలో చేసిన సంస్థ రాబిన్స్. ఇంత పెద్ద సంస్థ ఎక్కడ లేదు. ఫారెస్టర్లో చేస్తున్నారు. మీ ఎక్స్పర్ట్లను కూడా పంపేయండి. కనీసం మాకు వాళ్ళు అధికారులు నమ్మకం పెట్టడం ఉన్నది. అది ఇప్పుడే చెప్పిన ఉత్తరాఖండ్లో 17 రోజుల బతికి 41 మంది. అందుకని దయచేసి మీ పత్రికా విలేకరులు కూడా పాజిటివ్గా మీరు ఉండండి, పాజిటివ్గా చెప్పండి. ఎందుకంటే ఇది ఎక్కడో 1000 కిలోమీటర్లకు వెళ్ళి మా ప్రాజెక్టు పూర్తి చేసి మా రైతులకు నీళ్ళు ఇవ్వడానికి 15 ఏళ్ళుగా కష్టపడుతున్న కార్మికులు ఇంజనీర్లు ఉన్నారు లోపల 8 మంది. ఎట్లా నోరు వచ్చిందో అర్థం కాదు. కేటీఆర్ గారు ఎందుకు ఈ రాజకీయాలు మాట్లాడుతున్నారు? ఒక్కసారి మనం ప్రతిపక్ష నాయకుడు మీరు ఆయన నువ్వు కొంత గట్టి కొడతా ఉన్నావు కదా, మరి వచ్చి ఇలాంటి ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు బాధ్యత లేదా? ఇలా పెద్ద మనిషి ఏ పదవి హోదాలో ఉన్నాడు? 2 రాష్ట్రాల్లో సీనియర్ అయినా ఈ వయసులో కూడా వచ్చి సలహాలు ఇస్తూ వాళ్ళందరికీ కూడా మీరు తొందరపడకండి, ఏ విధంగానన్నా బతికించండి అని చెప్పి ఆయనకున్న అనుభవంతో మీరు చెప్తుంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? ఏం పని ఉన్నది ఆయన మామూలుగా? ఎందుకనే మేము చుట్టొద్దు అనుకున్నాను. You brought them, we have given them all the measures that is required. So now they will further go for further action. Meanwhile, we are continuing with the dewatering. This is the latest situation. Once the team goes on this, we will be able to tell in further detail. As of now, we are not in any communication with the victims inside. Our most priority is to rescue them as early as possible, immediately. So all the technical assistance and the manpower is going to be yes, already we have support from our army, already we have support from India, already we have support from SDR. We are also make use of our Singareni expanded. So all the support, technical support, equipment, everything is available. We have done assessment also. Now I think we want that further details can be more after the speech with the team. Okay, so yeah. So we are continuing. Our major priority will be to rescue
inside immediately as early as possible. Okay. Thank you.